హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ మీడియా. సీఎంకి బాంబు బెదిరింపులు, తీవ్ర టెన్షన్లో పార్టీ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ శుభగడియలను ముంచుకొస్తున్న తరుణంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు బాంబు బెదిరింపులు రావడం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. యోగి ఆదిత్యనాథ్తో పాటు త్వరలో ప్రారంభం కానున్న రామమందిరాన్ని పేల్చేస్తామని బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో గోండాకు చెందిన తాహర్ సింగ్, ఓం ప్రకాష్ మిశ్రా అనే ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. వీరిద్దరూ పారామెడికల్ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నారని తెలిపారు. తాహర్ సింగ్ మెయిల్స్ను సృష్టించగా ప్రకాష్ బెదిరింపులకు పాల్పడినట్టు తెలుస్తోంది. వీరిద్దరు నెంబర్లో ఎక్స్ ట్విట్టర్లో ఐదివేంద్ర ఆఫీషియల్ అనే హ్యాండిల్ను ఉపయోగించి సీఎం యోగి ఎస్టీ చీఫ్ అమితాబ్ యష్ అయోధ్యలోని రామమందిరాన్ని పేల్చేస్తామని ఈ మెయిల్ ద్వారా పంపినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అయితే ఈ మెయిల్స్ను పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి చెందిన అధికారిగా చెప్పుకునే జుబేర్ ఖాన్ అనే వ్యక్తికి చెందినట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో లక్నోలోని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నివాసం వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.